ఓపిక ఉంటేనే ఇక ఈ ఫ్రై అనేది చేసుకోండి. కాకరకాయ ఫ్రై చాలా బాగుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయని పీలంతా తీసేసి అట్లా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చేయించినట్లుగా శుభ్రంగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ పెరుగుని కూడా యాడ్ చేసుకొని లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చక్కగా బాయిల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అలాగే గార్లిక్, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు ఒక 10 యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా వీడియో క్లిప్లో చూపించినట్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మనం పెరిగేయటం వల్ల వేడి అదే ఏమి ఉండదండి. కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. శుభ్రంగా కాకరకాయ పీసెస్ కూడా కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా స్టఫ్ చేసుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత మనం కారాన్ని కాకరకాయలో వీడియో క్లిప్లో చూపించినట్లుగా ముందుగానే మనం ఘాటు పెట్టుకుందాం కాబట్టి అట్లా వీడియో క్లిప్లో చూపించినట్లుగా కాకరకాయని అంతా స్టఫ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయని చక్కగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఎండుమిరపకాయ, పోపు దినుసులు, కరివేపాకుని యాడ్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న అది క్రీమ్ అది ఉంటుంది కదండి, చింతపండు పెరుగుని అది కూడా మిగిలితే దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, రసంలోకి చాలా బాగుంటుందండి కాకరకాయ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.